ఏపీ ప్రతిపక్ష నేత జగన్ శుభానికి అశుభానికి పనికిరాడన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు. రాష్ట్రం అద్భుతమైన వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు రామానాయుడు. మీ నాయన హయాంలో కూడా మరి ఆ రోజు ఈ దేశానికి సంబంధించి భారతదేశ జీడిపి 4% ఉంటే ఆ రోజు మీ నాయన హయాంలో రాష్ట్ర జీడిపి చూసినట్లయితే 8% ఉంది. అంటే మేము అడుగుతూ ఉన్నాం, ఆ రోజు దేశ జీడిపి 4% ఉన్నప్పుడు ఈ రాష్ట్రం 8% వచ్చినప్పుడు ఈరోజు దేశ జీడిపి 7.1 ఉంటే ఈరోజు రాష్ట్ర జీడిపి 11.6 ఉంటే ఏంటి ఇబ్బంది? అంటే ఈరోజు ఏదో ఒక అసత్యమైనటువంటి ప్రచారం, అబద్ధపు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన. ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాం, మరి జార్ఖండ్, మేఘాలయ వంటి రాష్ట్రాలలో కూడా 10% అబవ్ జీడిపి రేట్ ఉంది. అంటే అక్కడికి కూడా నువ్వు పోయి ఈ మేఘాలయకు, జార్ఖండ్కు కూడా డబల్ డిజిట్ గ్రోత్ ఎలా వచ్చిందని నువ్వు అక్కడ ప్రశ్నించగలవా? అంటే ఈవేళ తెలుగు ప్రజలందరూ కూడా మేము భావిస్తూ ఉన్నాం, జార్ఖండ్, మేఘాలయ వంటి రాష్ట్రాలలో నీలాంటి గుడ్డి ప్రతిపక్ష నాయకుడు లేడు కాబట్టి వాళ్ళ అదృష్టం. నీలాంటి గుడ్డి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం మా అందరి దురదృష్టం అని చెప్పి మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈవేళ నిన్ను ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నాం, ఆ రోజు 10 సంవత్సరాల్లో నీ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ రోజు నీ రాష్ట్ర జీడిపి రేటుకి 150 రెట్లు ఎక్కువగా నీ గ్రోత్ రేటు సంపాదించావు. ఆ రోజు నీ గ్రోత్ రేటు కూడా అంత ఎక్కువగా పెరిగినప్పుడు అప్పుడు కూడా నువ్వు ఇదే రకమైన అవహేళనతో నువ్వు మాట్లాడుకుని ఉంటే ప్రజలందరూ కూడా సంతోషించేవారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.